ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. మంచు కొండల్లో మడమ తిప్పని సైన్యం, బుల్లెట్లను కూడా లెక్క చేయని వైనం. అదే కార్గిల్ యుద్ధం. ఈ యుద్ధమే ఆధునిక యుద్ధ విజయాలకు పునాది అయింది. కార్గిల్ యుద్ధం 1999 జూలై 26న ముగిసింది. ఈ యుద్ధం జరిగి నేటికి సరిగ్గా 21 సంవత్సరాలైంది. ఇప్పటికీ భారత పతాకం కార్గిల్లో ఎగురుతుందంటే వీచే గాలి వలన కాదు, వీర సైనికులు విడిచిన ఊపిరి వలన. ఇలాంటి కార్గిల్ యుద్ధం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇండియా పాకిస్తాన్ విభజన జరగకముందు కార్గిల్ ప్రాంతం లద్దాఖ్లోని బల్టిస్తాన్ జిల్లాలో భాగంగా ఉండేది. ఇండియా పాకిస్తాన్కి మొదటి యుద్ధం 22 అక్టోబర్ 1947లో మొదలై 5 జనవరి 1949లో ముగిసింది. తర్వాత నెహ్రూ గారి నాయకత్వంలో ఎల్ఓసిని ఏర్పాటు చేశారు. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ నియంత్రణ రేఖ బల్టిస్తాన్ జిల్లా మీదుగా పోతుంది. దీనివల్ల కార్గిల్ ప్రాంతం ఇండియాలోని జమ్మూ కాశ్మీర్లో ఒక భాగమైంది. మళ్ళీ 3 డిసెంబర్ 1971 నుండి 16 డిసెంబర్ 1971 వరకు ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగిన తర్వాత సియాచిన్ హిమానీ నదం మీద పట్టు సాధించడానికి రెండు దేశాలు చుట్టుపక్కల ఉన్న కొండల మీద సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడంతో మళ్ళీ ఘర్షణలు మొదలయ్యాయి. అంతేకాదు, కాశ్మీర్ సమస్యని కేవలం శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని లాహోర్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇండియా పాక్ సరిహద్దుల్లో ఎలాంటి కాల్పులు జరపకూడదు. కానీ పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించుకోవాలన్న కుట్రతో పాక్ సైన్యం ఆపరేషన్ బదర్ అనే పేరుతో టెర్రరిస్టులను ఇండియా మీదకి పంపింది. ఇక్కడ పాక్ ఆర్మీ కాకుండా పాక్ టెర్రరిస్టులను పంపడం వెనుక చాలా రోజులుగా వేసిన పెద్ద ప్లానే ఉంది. అదేంటో ఈ వీడియో చివరిలో చెప్తాను. పాక్ టెర్రరిస్టులు కాశ్మీర్ సరిహద్దుల్లోకి వస్తున్నా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ యుద్ధం చేయకుండా కొన్ని రోజులు ఓపిక పట్టింది. కానీ మన సోల్జర్స్ని చంపుతూ ఉండటంతో మన ఆర్మీ కూడా యుద్ధానికి సిద్ధమైంది. ఈ యుద్ధానికి మన వాళ్ళు పెట్టిన పేరు ఆపరేషన్ విజయ్. కార్గిల్ యుద్ధంలో ఆధునిక యుద్ధ విమానాలు, అణ్వాయుధాలు, ఫిరంగులు, లేజర్ గ్రేడెడ్ బాంబులు, మిసైల్స్తో ఈ యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో భారత్ వైమానిక దళం ఒక MiG-27 స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ని ఉపయోగించింది. కానీ అది ఇంజన్ ఫెయిల్ అవడంతో కుప్పకూలిపోయింది. మరో MiG-21 ఫైటర్ని పాక్ దళాలు కూల్చివేశాయి. ఈ యుద్ధంలో మన సైనికులు ప్రపంచంలోనే రెండవ అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతమైనటువంటి ద్రాస్ నుండి పోరాటం చేయాల్సి వచ్చింది. దాదాపు 2 నెలలుగా భీకరమైన పోరాటంలో ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ 527 మంది అమరులవ్వగా పాక్ టెర్రరిస్టులు దాదాపు 3357 మంది చనిపోయారు. 1999 సంవత్సరం మే 3 నుండి జూలై 26 వరకు జరిగిన ఈ యుద్ధంలో మన ఇండియన్ పాక్ సైన్యాన్ని చిత్తు చేసి విజయం సాధించింది. ఈ రోజును మనం విజయ్ దివస్ అని కూడా పిలుస్తాం. అయితే కార్గిల్ ప్రాంతంలోకి పాక్ టెర్రరిస్టులను పంపడం వెనుక గల ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారత సైన్యాధిపతి అయిన వేద్ ప్రకాష్ మాలిక్ కొంతమంది మేధావుల ప్రకారం ఈ యుద్ధానికి పాకిస్తానీయులు చాలా కాలం క్రితమే ప్లాన్ రెడీ చేసుకున్నారు. కానీ యుద్ధ తీవ్రతకు ఇండియన్ ఆర్మీకి భయపడి పాకిస్తాన్ నాయకులు వెనక్కి తగ్గారు. 1998లో పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్ సైన్యాధిపతి అవ్వగానే ఈ ప్లాన్ని అమలు చేశాడు. కార్గిల్ యుద్ధ అనంతరం పాక్ ప్రధాని అయినటువంటి నవాజ్ షరీఫ్ ఈ విషయాలేవి తనకు తెలియవని, అప్పటి భారత ప్రధాని వాజ్పేయి చేసిన ఫోన్ ద్వారానే ఈ విషయాలు తెలుసని చెప్పాడు. కానీ వాజ్పేయి నేతృత్వంలో ముషారఫ్, అజీజ్ ఖాన్ల మధ్య జరిగిన ఆడియో టేప్ను బయటపెట్టారు. ఈ టేపులో ఉన్న సారాంశం ప్రకారం ఈ ప్లాన్ని లాహోర్ ఒప్పందానికి 15 రోజుల కంటే ముందే చేశారు. అంటే మన ఇండియాను దెబ్బతీయడానికి 1971 నుండి 1999 వరకు దాదాపు 28 సంవత్సరాలు పట్టింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో. జై హింద్.